UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భర్తే కాల యముడుగా మారి భార్యను చంపేశాడు. అతి కిరాతకంగా ఇంట్లో ఉన్న సుత్తితో కసి తీరా కొట్టి ప్రాణం తీశాడు. అసలేం జరిగింది? ఎందుకంత దారుణంగా భర్తే భార్యను చంపాడు? లెట్స్ వాచ్. రంగారెడ్డి హైదర్ షాకెట్లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. శ్రీనివాస్ తన భార్య వైష్ణవి, ఉదయ్ అనే 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ తన భార్యను టార్చర్ చేస్తున్నాడు. దీంతో భార్య పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే విసుగు చెందిన శ్రీనివాస్ భార్యను ప్రాతినిధ్యం టార్చర్ చేసేవాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్యపై ఒక్కసారిగా సుత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. భార్యను చంపిన అనంతరం శ్రీనివాస్ తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన భార్యను హత్య చేసి తానే చంపేశానని శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి దారుణం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.